డ్రగ్స్ వినియోగంపై యువతకు అవగాహన కల్పించడానికే సురా 59 సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ పల్లెటి సుగ్రీవులు తెలిపారు. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని కలత చెంది యువత డ్రగ్స్ వినియోగంపైన సినిమా తీయాలని, సినిమా చూసి కొంతమంది అయినా మారుతారేమోనని చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు డైరెక్టర్ పల్లెటి సుగ్రీవులు తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై యువతకు అవగాహన కల్పించడానికే సురా 59 సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ పల్లెటి సుగ్రీవులు తెలిపారు. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని కలత చెంది యువత డ్రగ్స్ వినియోగంపైన సినిమా తీయాలని, సినిమా చూసి కొంతమంది అయినా మారుతారేమోనని చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు డైరెక్టర్ పల్లెటి సుగ్రీవులు తెలిపారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన ప్రముఖులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన దర్శకులు, నిర్మాత పల్లెటి సుగ్రీవులు మా ప్రాంతానికి చెందినవాడు కావడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత డ్రగ్స్ వినియోగించి చెడు మార్గాలను ఎన్నుకొని జీవితాలను ఎలా ఛిద్రం చేసుకుంటున్నారో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రజా నాట్య మండలి టీం ద్వారా డ్రగ్స్ పైన అవగాహన కల్పించడానికి పాఠశాల విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులను భాగస్వాములుగా చేసి ఒక ఎపిసోడును నాంపల్లి మండల కేంద్రంలో చిత్రీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత పల్లెటి సుగ్రీవులు, కో డైరెక్టర్ శివనాగేంద్ర, డిఓపి ప్రవీణ్ చందు, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, TUWJH 143 నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, కోరే సాయిరాం, పల్లెటి కృష్ణ, పిట్టా ప్రసాద్, గజ్జల సత్యం, డ్రోన్ కెమెరా గణేష్, కోటేష్, అభిరామ్, చిట్టిబాబు, రాజశేఖర్, సిద్ధార్థ, కోరే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ యువత బతుకు నాశనం చేసేటోళ్ళ అంటుకుంటే బతుకు ఆగం చేస్తుందయో, అంటుకుంటే బతుకు ఆగం చేస్తుందయో, అంటుకుంటే బతుకు ఆగం నిలిపేసి నీ బతుకును కలిపేసి నేను కాటిల కలిపేసి గంజాయి మన బతుకుల గండమవుతాదయో, అందుకే గంజాయి జోలికెళ్ళొద్దయో, గంజాయి మన బతుకుల గండమవుతాదయో, అందుకే గంజాయి జోలికి జీవితవుతారు మారు, మా దృష్టి ఎవరు రారు, బదునాము పేరు నీదే. అమ్మా నాన్న ఆశలు ఆగం చెయ్యొద్దయో, బతుకు వాడి చైతే బతుకంతా చిత్తయో, అమ్మా నాన్న ఇస్తుందయో, అంటుకుంటే బతుకు ఆగం చేస్తుందయో, అంటుకుంటే బతుకు ఆగం చేస్తుందయో. గంగాయి పాడుగాను ఒక్కైను కూలిపోను, మరి తోలిపోను, మా నాన్న మాట వింటా, ఆరోగ్యం చూసుకుంటా, నే బాగా చదువుకుంటా, భవిష్యత్తు దిద్దుకుంటా. మత్తు మందుల జోలికి ఎప్పుడు వెళ్ళొద్దయో, మార్పు మన బతుకులలో వెలుగును నింపేదయో, మత్తు మందుల జోలికి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ డ్రగ్స్ అవేర్నెస్ పైన సినిమా షూటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న షూటింగ్ వద్ద డైరెక్టర్ గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకున్నాము. అసలు ఈ ఇంత మంచి అవగాహన కార్యక్రమం చేయాలని వారికి ఎందుకు అనిపించిందో ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చూసినట్టయితే యువతంతా మత్తు పానీయాలకు బానిసలై ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటి కోసం సినిమా తీయడం అనేది చాలా మంచి ఉద్దేశంతో చూస్తున్నారు. వారి మాటలు తెలుసుకున్నాము. బ్రదర్, మీ పేరేంటి? అదే పల్లెటి సుగ్రీవులు. ఓకే, ముందుగా ఈ సత్య న్యూస్కి ధన్యవాదాలు. ఇందులో యాక్ట్ చేసే వాళ్ళంతా కొత్త వాళ్ళమా. ఇది టోటల్గా డ్రగ్స్ గురించి ఉంటుంది, మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నడిచే స్టోరీ అన్నట్టు. అంటే మెయిన్గా అది ఎందుకు తీసుకున్నంటే, ఇది చిన్న చిన్న 10th క్లాస్ అబ్బాయిలు ఇట్లా గంజాయికి బానిసలు అయ్యి ఇంట్లో ఫ్యామిలీ పట్టించుకోకుండా వాళ్ళు ఎట్లా ఖరాబ్ అవుతున్నారని ఈ స్టోరీ అమ్మ. ఇందులో ఒక కొత్త వాళ్ళు యాక్ట్ చేసారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ కోడెక్టర్ కానీ కెమెరామెన్ కానీ మా నలుగురు నటినట్లు మెయిన్ లీడ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నీకు ఇది తీయాలనే ఆలోచన నీకు ఎందుకు కలిగింది? అంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసినాను అనమాట. అంటే చిన్న చిన్న కూరగాయలు ఇట్లా చెరువు కట్ట మీద ఇట్లా ఉంటాయి కదండి కూరగాయలు, అట్లా వాళ్ళు తీసుకొస్తే లైవ్లో చూసాను. చిన్న కూరగాయలు వాళ్ళు అసలు ఏమి ఇట్లా దాన్ని బేస్ చేసుకొని నేను ఒక 6 months పట్టింది స్టోర్ రాయడానికి.
స్టోరీ రాసి కొత్త వాళ్ళని తీసుకొని ఇది చేయడం జరిగింది. మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఏంటంటే యువత ఈ డ్రగ్స్కి బానిస కాకుండా వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకొని చదివేయాలని ఎదగాలని. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా మీ ఉద్దేశం నెరవేరాలని నేను కూడా తెలియజేయకపోతాను. అదేవిధంగా ఇక్కడ ఈ షూటింగ్ పాయింట్లో మనకు సీనియర్ జర్నలిస్టు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. ఈ మారుమూల ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగడం ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది? అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న, ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ సినిమా షూటింగ్ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం నాంపల్లి మండల కేంద్రంలో ఈ షూటింగ్ సురా అనే షూటింగ్ ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. చాలా వెనుకబడిన ప్రాంతం నాంపల్లి. అయితే పక్కనే ఉన్న కేతపల్లి గ్రామానికి చెందిన పల్లేటి సుగ్రీవులు ఇంత ఒక విద్యార్థులకు యువతకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సురా అనే కార్యక్రమం సినిమా షూటింగ్ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం చాలా శుభదాయకం. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా ప్రజానాట్య మండలి కళాకారులు కూడా చాలా చైతన్యవంతంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ముందుకెళ్లాలని ఈ సురా అనే సినిమా విజయవంతం కావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా ఇక్కడ ప్రజానాట్య మండలి ద్వారా వీరికి అవగాహన కార్యక్రమంలో సినిమా షూటింగ్లో పాల్గొని అవేర్నెస్ కల్పించడానికి ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఇక్కడ నాంపల్లి చంద్రమౌళి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం. అన్న, ఇక్కడ మీకు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనాలని, ఈ అవేర్నెస్ కార్యక్రమం కల్పించాలని మీకు ఎందుకు అనిపించింది? ముందుగా సత్యన్యూస్కు ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో నిజంగా ఒక మంచి సినిమా ఆ గంజాయి మీద, మద్యం మీద, అదేవిధంగా ఇతర డ్రగ్స్ల మీద ఎట్లా యువత ఖరాబ్ అవుతున్నారో ఒక మంచి ఉద్దేశాన్ని స్టోరీని తీసుకున్నటువంటి పల్లేటి సుగ్రీవులకు వాళ్ళ టీంకి సంబంధించి నలుగురు అన్నారు కదా, వాళ్ళందరికీ నిజంగా శ్రమ కోర్చి ఆ మిత్రులు నిజంగా వాళ్ళు తింటున్నారా లేదో కానీ వాగులు రే అనకుండా వాళ్ళు నిజంగా షూట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో మన ప్రాంతం కాబట్టి నాంపల్లి ప్రాంతంలో పరిసర ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు ఉద్దేశం తీసుకున్నందుకు ఇక్కడ సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజానాట్యం మళ్ళీ బ్యానర్ చూపించినందుకు, మరోసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు పల్లేటి సుగ్రీవులకు, అదేవిధంగా నలుగురు ఆ టీంకి సంబంధించి చిట్టిబాబు, మన సుగ్రీవులు ఇంకా మిత్రులకు పేర్లు తెలియదు. వాళ్ళు నిజంగా ఎంత సహకరిస్తున్నారంటే చిన్న దగ్గరగా వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ చాలా తీసిరు, కానీ ఒక మంచి ఆలోచనతో సామాజిక దృక్పథంతో తీయడం అనేది చాలా మంచి సందేశం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, కొంతమంది పెద్దలు సహకరిస్తలేరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వార్థాల కోసం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మంచి సినిమా, ఇది మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా కాబట్టి దాన్ని సహకరించాలని కోరుకుంటూ ప్రెస్ మిత్రులకు కూడా ఇక్కడ గురుపాదం ఉన్నారు, ఇతర సత్య న్యూస్ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రజానాట్యం మండలి జిల్లా కమిటీకి. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా ఇక్కడ మట్టిలో మాణిక్యాలని వెలికి తీయడం అనేది మనం పల్లె వాతావరణం నుండి చూస్తూ ఉన్నాము. ఇక్కడ మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి సుగ్రీవులు ఒక దర్శకులుగా మారి, అదేవిధంగా నిర్మాతగా మారి ఇంత మంచి ఈ సినిమా షూటింగ్ చేస్తూ పల్లె వాతావరణాన్ని వెలికి తీయడం కోసము శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి సత్య న్యూస్ కూడా ఖచ్చితంగా వారికి ఎప్పటికీ అనుకూలంగా ఉంటూ వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్తో ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చిట్టుబాబు గారు ఉన్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఈ సినిమా షూటింగ్ ఏ విధంగా అనిపిస్తుంది, మీరు కల్పించే ఈ అవేర్నెస్ కార్యక్రమం మీద మీరేం చెప్తున్నారు? ముందుగా సత్య న్యూస్కి చాలా థ్యాంక్స్. గత 5 నెలల నుంచి మన నాంపల్లి మండలంలో కేతపల్లి గ్రామవాసులు మన సుగ్రీవ్ అన్న డైరెక్షన్ చేస్తున్న అందరినీ కొత్త ఆర్టిస్టులు ముందుకు తీసుకురావాలని గట్టి సంకల్పంతో మా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మా డిఓపి కానీ, మేము నలుగురు ఆర్టిస్టులు మేమందరం కానీ కొత్త ఆర్టిస్టులతోటి మంచిగా ఒక గొప్ప ప్రయత్నాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ఈ ప్రయత్నానికి చేదోడు వదడుగా ఉంటూ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకొస్తున్నాం. మన కళాకారుల బృందమే కానీ, మన యాజమాన్యమే కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న స్టోరీ అన్న, ఎన్నో సినిమాలు చూస్తుంటారు, ఏవేవో చూస్తుంటారు, లవ్ స్టోరీలు ఏవేవో చూస్తుంటారు. ఒక మెసేజ్ ఉన్నటువంటి ఒక సినిమాని మీరందరూ ముందుకు తీసుకుపోతున్నాం, చాలా థ్యాంక్స్గా ఉంది. అదేవిధంగా ఈ సినిమాని ఇంకా రిలీజ్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. మన లోకల్ సింగర్సే వాడారు. మంచి కంటెంట్ తోటి ఉన్న సాంగ్స్ ఉన్నాయి, మంచి లిరిక్స్ ఉన్నాయి. ఒక సినిమాలో గొప్ప విషయం చెప్పాలంటే, సినిమా విషయానికి కోసం గొప్ప విషయం చెప్పాలంటే డ్రగ్స్ విషయం, మారక ద్రవ్యాల గురించి పిల్లలు ఎలా చెడిపోతారు. ఒక 8th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ అని ఇట్లా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి మా సినిమా చూస్తే కనీసం
100లో 10 మంది అన్న మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు 100లో 10 మంది మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉండే ఒక పేదరికంలో ఉన్న ఒక అబ్బాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఈ డ్రగ్స్ దంద నడవడం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న దాన్ని బట్టి ఈ సినిమా కంటెంట్ ఉందన్న. చాలా బాగా రాశాడు. మన అన్నకు కూడా చాలా సపోర్ట్ చేయాలి. మనం అందరం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఈ సినిమా ద్వారా మారాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్.